వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. నేను అరుణ. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగల మహమ్మారి. తెలుగు రాష్ట్రాల్లో ఏ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి? క్యాన్సర్ యొక్క టాప్ 5 ముందస్తు హెచ్చరిక ఏంటి? క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే దాని ద్వారా ఎటువంటి ముప్పు నుంచి అయినా బయటపడొచ్చా? ఇలాంటి మరిన్ని వివరాలను మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రవిచంద్ర గారు మనతో ఉన్నారు. వారితో పాటు మరిన్ని సమస్యలకి సమాధానాలను అడిగి తెలుసుకుందాం. మీకు క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ అంటే ఫస్ట్ అందరూ భయపడతారు. ఆ మాట వింటేనే ఒక రకమైన భయం వస్తుంది. అసలు ఈ క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? క్యాన్సర్ అనేది మనం ఒక మాటలో చెప్పాలి అనుకుంటే మన బాడీలో ఉన్నటువంటి కణాలలో ఒక జెనెటిక్గా చేంజ్ వస్తుంది, జీన్స్లోనే చేంజ్ వస్తుంది. ఒక్క సెల్లో ఆ జీన్లో చేంజ్ వచ్చినా కూడా ఆ సెల్ అనేది ఏమవుతుంది, మనకు కంట్రోల్ లేకుండా పెరుగుతూ పోతుంది. అలా పెరుగుతున్న కొద్దీ దానికి చాలా న్యూట్రిషన్ అవసరం అవుతుంది. వీటన్నిటి కోసం ఏం చేస్తూ ఉంటుంది, పక్కనున్న వాటిని ఇన్వాల్వ్ చేస్తుంది. పక్కనున్న అవయవాలు సోకి అక్కడి నుంచి రక్త ప్రసరణ తీసుకోవడము, అది సరిపోక మిగతా బాడీకి స్ప్రెడ్ కావడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏమంటాము, ఇది అంటే సింపుల్గా ఒక తెలుగులో మాట చెప్పాలంటే దారి తప్పినటువంటి ఒక సెల్ అనమాట. సో అందుకని చెప్పి మన బాడీలో ఉన్న కణాలే కాబట్టి దీని ట్రీట్మెంట్ కూడా ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే, ఈ సెల్స్ మనకు బయట నుంచి వచ్చింది అయితే మనం టార్గెట్ చేయడము ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. సో వీటిని ట్రీట్ చేయాలి అన్నప్పుడు మన బాడీలో ఉన్న ఒక సెల్లే కాబట్టి దాన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మన బాడీ మీద కూడా దుష్ఫలితాలు పడుతుంటాయి. సో అది ప్రాబ్లం మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అంటే ఇప్పుడు క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి సార్, దానికి తగ్గట్లే ఇప్పుడు అన్ని సమస్యలకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? అవునండి. క్యాన్సర్కి సంబంధించి మనకు లాస్ట్ 20 ఇయర్స్లో చాలా ఎక్కువగా చేంజెస్ కనిపించాయి. అని చెప్పంటే ఏంటి అని చెప్పంటే కొత్త కీమోథెరపీ మెడిసిన్స్ రావడం జరిగింది. సో టార్గెటెడ్ థెరపీస్ అనేవి చాలా విరివిగా వాడుతున్నాము. టార్గెటెడ్ థెరపీస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్పెసిఫిక్ ఓన్లీ సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చేయగలిగే ట్రీట్మెంట్ ఇది. రెండవది, దాన్ని దాటుకొని ఇమ్యూనోథెరపీ అన్నారు. బాడీలో ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటూ క్యాన్సర్ని టార్గెట్ చేయడం అనమాట. ఇది కాకుండా మనకు శస్త్రచికిత్సలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు లాప్రోస్కోపీ, కీహోల్ సర్జరీస్ అనేవి క్యాన్సర్కి వాడొచ్చా లేదా అనేటువంటి క్వశ్చన్స్ ఉండేవి. అది దాటుకొని క్యాన్సర్కి అంటే దీస్ ఆర్ ద స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ అయిపోయాయి ఇప్పుడు మనకు. అంటే ఏంటి, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో దీస్ ఆర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ క్యాన్సర్ అన్నట్టుగా అయిపోయింది అనమాట. సార్, అదేవిధంగా మీరు అన్నట్లు ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు కీమోథెరపీ చేయించుకుంటే దుష్పరిణామాలు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు హెయిర్ లాస్ అయిపోతుంది, బాడీ మొత్తం సిక్ అయిపోతుంది అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్? అంటే కీమోథెరపీ మీకు ముందుగా చెప్పినట్టుగానే మనం టార్గెట్ చేసేది మన బాడీలో ఉన్నటువంటి కణాలనే. సో అటువంటప్పుడు ఏమవుతాయని చెప్పంటే నార్మల్ కణాల మీద కూడా కొంత రియాక్ట్ అవుతాయి. దాని కారణంగానే మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. సో వాటిని అంటే మనకి ఏ ట్రీట్మెంట్, ఏ డ్రగ్స్ తోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది వాటిని తగ్గించుకోవాలి అంటే ఏంటంటే ప్రీ మెడికేషన్స్ అని ఇస్తారు. అంటే ఏంటి, అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. ఇంతకుముందు ఎప్పుడు వినేవాళ్ళం అందరి పేషెంట్లు కూడా వామిటింగ్స్, తినబుద్ధి కాదు, తినలేకపోవడము, చేయడం, ఇటువంటి తప్పనిసరిగా అందరికీ కంప్లైంట్స్ ఉండేవి. బట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్స్లో మన ప్రీ మెడికేషన్స్ అనే మెడిసిన్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, వామిటింగ్ ఈజ్ నాట్ ఏ కంప్లైంట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఏ పేషెంట్స్ కూడా వామిటింగ్ సెన్సేషన్లు, ఆకలి లేకపోవడము, ఇటువంటి కంప్లైంట్స్ లేవు. కొంత వీక్నెస్ ఉంటుంది, కొంత మనకు హెయిర్ లాస్ అనేది కొన్ని మెడిసిన్స్ తోటి హెయిర్ లాస్ కూడా లేకుండా ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. పర్టికులర్లీ ఈ టార్గెటెడ్ థెరపీస్ కానీ ఇమ్యూనోథెరపీస్ వీటన్నిటికీ హెయిర్ లాస్ అనేది ఉండదు. కీమోథెరపీల్లో కూడా నానో పార్టికల్ బేస్డ్ కీమోథెరపీస్ వచ్చాయి. ఈ కీమోథెరపీస్ తోటి మనకి హెయిర్ లాస్ అనేది ఉండదు. రైట్. బట్ ఏంటి అని చెప్పంటే యాజ్ వి సే కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్న కొద్దీ వాటి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి అనుకుంటే దానికి తోడుగా కాస్ట్ కూడా యాడ్ అవుతూ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం అంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంది. సార్, అలాగే క్యాన్సర్ వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? క్యాన్సర్లో దాదాపుగా 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్స్ మనకు వంశపారంపర్యంగా వస్తాయండి. మిగతా 90% పైగా క్యాన్సర్స్ మనకి ఏమంటాము, బయట ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటాం, బయట కారణాల వల్లే వస్తుంటాయి. అంటే ఇది మనం తీసుకునే ఆహారం నుంచి కావచ్చు, లేదు మనకున్న అలవాట్ల నుంచి కావచ్చు.
లేదు అనుకుంటే కొంచెం ఎక్స్పోజర్స్ అనమాట, పొల్యూషను, రేడియేషన్ ఎక్స్పోజర్స్, ఇటువంటి వాటన్నిటి వల్లనే మ్యాక్సిమం క్యాన్సర్స్ అనేవి కలుగుతుంటాయి. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకొని నార్మల్ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. Yeah. సో క్యాన్సర్ ఒకటి వచ్చింది అంటే అది ఇంకా మరణశిక్షే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మీరేం చెప్తారు సార్ దాని గురించి? చూడండి, క్యాన్సర్ ఒకటి మనకున్న ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి, క్యాన్సర్ని అర్లీ స్టేజెస్ అంటే త్వరగా గుర్తించగలుగుతున్నాము. ముందు నుంచి మనం ఒకటే మాట చెప్తూ వచ్చాం, ఇది క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అంటాం. అంటే మనం ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో వచ్చినటువంటి క్యాన్సర్స్ అన్నీ కూడా మనకి క్యూరబుల్ ఉంటాయి. సో జనాల్లో అవగాహన పెరిగింది, త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. సో దానివల్ల ఆ క్యాన్సర్ సంబంధించి క్యూర్ రేట్స్ చాలా పెరిగాయి. ఇది దాటిన తర్వాత అంటే మన లోకల్లీ అడ్వాన్స్డ్ కేసెస్ అంటాం, అంటే థర్డ్ స్టేజ్ క్యాన్సర్స్. వీటిలో కూడా ఏంటి అంటే మనకు వీఆర్ యూజింగ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్, అంటే సర్జరీ, రేడియేషన్ ఆర్ కీమోథెరపీ, వీటన్నిటి కాంబినేషన్స్ తోటి మనకి ఇప్పుడు క్యూర్ రేట్స్ అనేవి దాదాపుగా 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈవెన్ స్టేజ్ 3లో కూడా క్యూర్ అవుతున్నాయి మనకు. సో క్యాన్సర్ అనేది అంటే మరణశిక్ష అనేది పాత మాట, రైట్? సో ఎనీ క్యాన్సర్ క్యాన్ బి ట్రీటెడ్. వీఆర్ నాట్ టెలింగ్ వీ కెన్ క్యూర్ క్యాన్సర్స్ 100%, క్యాన్ బి ట్రీటెడ్ అండ్ క్యాన్ గివ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్ టు ద పేషెంట్. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సార్? నార్మల్గానే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకోవడం కానీ రొటీన్ లైఫ్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు ప్రివెన్షన్ తీసుకోవాలా మళ్ళీ? లేదండి, అంటే చాలా వరకు పేషెంట్స్ ఎట్లా ఉంటారు, సర్జరీ అయిన పేషెంట్స్ అనుకోండి, ఫస్ట్ సర్జరీతో ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినట్టయితే సర్జరీ అయిన తర్వాత దెర్ ఆర్ ఏ పేషెంట్స్ కొన్ని రకాల సర్జరీస్లో ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత 3rd or 4th డే నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోమంటున్నాం. ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఉంటున్నారు, ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళందరినీ 3rd, 4th డే నుంచే మీరు ఇఫ్ పాసిబుల్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం, రైట్? ఇది ఒక గ్రూప్. ద అదర్ థింగ్ ఏంటి అంటే నార్మల్గా కొన్ని మేజర్ సర్జరీస్ అయిన తర్వాత రికవర్ 1 to 2 weeks లోపల అయిపోతుంది. దాని తర్వాత ఒకవేళ కీమోథెరపీ అవసరం పడింది అనుకోండి, కీమోకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండడానికంటూ మెడికేషన్ అవన్నీ స్టార్ట్ చేసినప్పుడు కీమోథెరపీ తీసుకుంటూ, అంటే కీమోథెరపీ నార్మల్లీ వన్స్ ఇన్ 3 weeks మెజారిటీ ఆఫ్ ద కీమోథెరపీస్ అంటే ఒక రోజు కీమోథెరపీ ఉంటుంది. సో అది జనరల్గా ఏం చెప్తాము, వీకెండ్లో ప్లాన్ చేసుకోండి, లెటర్స్ ఒక ఫ్రైడే ఆర్ సంథింగ్ ప్లాన్ చేసుకున్నారు, మళ్ళీ మండే నుంచి మీ రెగ్యులర్ ఆఫీస్ కంటిన్యూ అవుతుంది. సో కీమోథెరపీ తీసుకుంటూ ఆఫీస్ అటెండ్ అయ్యే వాళ్ళు మెజారిటీ పేషెంట్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పంటే మొత్తం అక్కడికి లైఫ్ ఆగిపోయింది, మనం ఏ పని చేయలేము అనే పరిస్థితే లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఆఫీస్ అటెండ్ అవుతూ వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సార్ అసలు ఈ క్యాన్సర్ అనేది ఏజ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళ వరకు ఇది కంటిన్యూ అవుతుంది? అదొక పెద్ద డౌట్ ఉంటుంది సార్. ఎందుకంటే పెద్దవాళ్ళలో అంటే లక్షణాలు చెప్పగలుగుతారు, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ డిఫరెంట్ ఉంటాయండి. అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో చూస్తాం. లేదు అనుకుంటే ఇంకా కనిపించేది ఏంటి, కొన్ని రకాల సార్కోమాస్ అంటామండి, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం, అవి కానీ లేదు అంటే ల్యూకీమియాస్, బ్లడ్ క్యాన్సర్స్. ఇవి 2 రకాల క్యాన్సర్లే చిన్నపిల్లల్లో కామన్గా కనిపించేటివి. సో ఇవి అంటే మనకేంటి, పిల్లల్లో చిన్న గడ్లాగా కనపడము, లేదు అనుకుంటే రక్తం తగ్గిపోవడము, ఇటువంటి వాటితోటి మనము క్యాన్సర్ అని చెప్పి ఆలోచిస్తాం. క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది అనే దానికంటే వీ నార్మల్ ఇస్తే 2 peaks అంటామండి. ఒకటి మనకు 10 నుంచి 15 ఏళ్ళ వయసు ఆ పీక్లో ఒకటి ఉంటుంది, ఇది కామన్గా లింఫోమాస్ అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి చూస్తాం ఈ గ్రూప్లో. అది దాటిన తర్వాత 50 ఏళ్ళు 50 years దాటిన తర్వాత క్యాన్సర్ అనేది బారిన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఈ 50 years కాకుండా మనం 30sలో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం చాలా ఎక్కువ పేషెంట్స్లో. ఇది మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల అంతేనా? మన లైఫ్ స్టైల్ చేంజ్ తోటి ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ వచ్చేది మనం 50 దాటిన తర్వాతే వస్తుంది అనేది ముందు మాట. ఇప్పుడు మనం 30sలోంచే చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్స్. అలాగే ఆడవాళ్ళలో గర్భసంచి క్యాన్సర్ ఒకటి, రొమ్ము క్యాన్సర్ ఒకటి సార్. ఈ 2 ముందుగా ఎలా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి? చాలా మంది చెప్తూ ఉంటారు స్వీయ రక్షణ చేసుకోవాలి, స్వీయ పరీక్షించుకోవాలి అని కొన్ని సలహాలు, టిప్స్ ఇస్తూ ఉంటారు. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్తారు సార్. రైట్. సో ఇప్పుడు మనకు కామన్గా చూసుకునేటువంటి క్యాన్సర్స్లో ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికంటే కామన్గా వచ్చేది.
ఈ మధ్యకాలంలో ఏంటంటే మన లైఫ్ స్టైల్ జీవన ప్రమాణాలు పెరిగేసరికి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కొంతగా తగ్గుముఖం పట్టింది. అండ్ దాట్ టు ఈ మధ్యకాలంలో అంటే దీనికంటూ మనకేంటి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది, ప్యాప్స్మియర్ అంటాం. సో 25 years దాటిన ప్రతి మహిళ కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోమంటాం. ఫర్ 3 సంవత్సరాల పాటుగా కంటిన్యూస్గా చేయించుకొని నెగిటివ్ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకున్నా సరిపోతుంది. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ కొంత చిన్న వయసులో కూడా స్టార్ట్ అవ్వచ్చు అనేది. ఇది కాకుండా ఇది ప్రివెంట్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటి, వ్యాక్సినేషన్. అంటే 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ మనకు హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. కాబట్టి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అందరిలో కూడా అంటే జనరలీ 12 to 15 years ఐడియల్ టైం మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి. బట్ ఎప్పుడైనా కూడా ఏ వయసులో వాళ్ళైనా కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడము అండ్ స్క్రీనింగ్ చేసుకోవడము ఇది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించింది. రెండవది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటి అని చెప్పంటే ఇంతకుముందు 50 years దాటిన ప్రతి మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అనేవాళ్ళం. సో ఇప్పుడు ఆ రికమెండేషన్లో ఏజ్ తగ్గించేసి 40 years దాటిన ప్రతి మహిళ కూడా సంవత్సరానికి అంటే అట్లీస్ట్ 1 to 2 yearsకి ఒకసారి మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. రైట్. దీనికి తోడుగా యంగర్ పేషెంట్స్ అంటే కొంత యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య క్యాన్సర్స్. కాబట్టి వీళ్ళకంటూ ఏం చెప్తాము అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పంటే ఇది జనరల్గా ఏం చెప్తాము, పీరియడ్స్ వచ్చిన తర్వాత 5th day or 6th day టైం ఉంటుంది కదా, దట్ ఈస్ ద ఐడియల్ టైం మనం బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవడానికి. చేసుకుంటున్నప్పుడు మొత్తం బ్రెస్ట్ అంతా కూడా ఐడియల్గా ఏం చెప్తాము అంటే జనరల్గా స్నానం చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. సోప్ అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా మొత్తం అంతా టచ్ చేసి చూసుకోండి. ఎనీ అబ్నార్మాలిటీ కనిపించినట్టయితే డాక్టర్ని కన్సల్ట్ చేయమంటాం. ఇవి కామన్గా వచ్చేటువంటి రెండింటికి ప్రివెంట్ చేయడానికి ముందు గుర్తించడానికి ఉండే మనకు పద్ధతులండి. సరే, ఒక్కసారి రేడియేషన్ చికిత్సలో కరెంటు షాక్లు ఇస్తూ ఉంటారు అంటారు. రేడియేషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అపోహలు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా సార్, షాక్లు ఇస్తుంటారు అని. సో రేడియేషన్ ట్రీట్మెంట్ గురించి చెప్తారా? అంటే చాలామంది ఏదో ఒక సందర్భంలో సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను చేయించుకొని ఉంటారు. ఈ సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్లో కానీ మనకు వాడేది ఏంటి, సేమ్ ఎక్స్రే కణాలు. సో మనకు రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇదే పద్ధతిలో ఇదే ఎక్స్రే కణాలను యూజ్ చేస్తూ మనం చేసేది. కాకపోతే మన ఎక్స్రేలో వాడేటువంటిది మనం ఏమంటాము మిల్లీ జౌల్స్ అంటాం, చాలా మినిమల్ డోస్ అన్నమాట. అది మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు వాడేది మెగా జౌల్స్ అంటారు. అంటే సో సెంటిగ్రేడ్లో తీసుకున్నట్టయితే 5000 సెంటిగ్రేడ్ వరకు కూడా రేడియేషన్ ఇస్తాము, రైట్, డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ని బట్టి మనకు. అదే మనం ఒక ఎక్స్రేలో ఒక చిన్న ఎక్స్రే తీసుకున్నట్టయితే కనుక 0.3 సెంటిగ్రేడ్నే యూజ్ అవుతుంది. సో అంటే మనము సేమ్ అదే రేడియేషన్ అంటే పేషెంట్ని కౌచ్ మీద అంటే బల్ల మీద పడుకోబెట్టిన తర్వాత పైనుంచి మెషిన్ వెళ్తున్న క్రమంలోనే మనకు ఎక్స్రే కణాలని మన బాడీలో స్పెసిఫిక్ మనం చేసిన టార్గెట్ ఏరియాకి మాత్రం ఇస్తుంది అనమాట ఇది. సో పేషెంట్కి తను అక్కడ పడుకున్నప్పుడు జనరల్గా ఏదో లైట్ చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇందులో ఎటువంటి కరెంట్ రావడము చేయడం అని ఉండేది. అంటే ఒక కాలంలో అంటే చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్న టైంలో దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కాక చాలామంది ఏంటి కరెంట్ ట్రీట్మెంట్ అని చెప్పడం అనేది అలవాటైంది అది. బట్ కరెంట్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ ఇచ్చేది కాదండి, ఓన్లీ లైట్ అంటే ఎక్స్రే రేస్ని మాత్రమే మన బాడీ మీదకి టార్గెట్ ఆర్గాన్ వరకు ఇస్తామండి. సరే, మేనరికం వివాహాల వల్ల కూడా పుట్టబోయే పిల్లల్లో జన్యు ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయి అంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది నిజంగా అంటే మేనరికంలో ఏమవుతుంది అంటే జీన్స్లో పోతున్న కొద్దీ ఏవో చిన్న చిన్న చేంజెస్ అనేవి ప్రతి జనరేషన్కి వచ్చేసరికి కొంత చేంజెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో అటువంటివి దగ్గరలో ఉండే వాళ్ళకి అంటే చాలా వరకు ఏమంటాము, కొన్ని క్యాన్సర్స్ అంటే రెసెసివ్ జీన్స్ అంటాం. అంటే ఏంటి, ఆ వచ్చిన చేంజ్ అయిన జీను మనలో ఒకటి రెండు మనం చెప్తాం కదా, డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. సో రెండు స్ట్రాండ్స్ నుంచి 2 జీన్స్ కలిస్తేనే మనకు అప్పుడు క్యాన్సర్ కింద రావడం అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మేనరికాల్లో ఏంటి అంటే వీళ్ళలో ఆ డ్యామేజ్డ్ జీన్స్ ఉండే ఛాన్సెస్ ఇద్దరిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు ఏమవుతుంది, ఆ 2 జీన్స్ డ్యామేజ్ జీన్స్ కనుక దగ్గరకు వచ్చినట్టయితే దెన్ అది క్యాన్సర్ కిందకి డెఫినెట్గా కన్వర్ట్ అవుతుంది అది. సో మేనరికంలో దగ్గర వాళ్ళలో సంబంధాలు చేసుకున్న దాంట్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్సులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
ఓకే సార్, ఇప్పుడు మహిళల్లో చూసుకున్నట్లయితే గర్భాశయ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అవును. సో వాళ్ళు ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి, అంటే లక్షణాలను ఏ విధంగా ముందు గుర్తించాలి? రైట్. సో గర్భాశయానికి సంబంధించినంత వరకు ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అంటారు కదా అది. రెండవది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది గర్భసంచి లోపల వచ్చేటువంటి క్యాన్సర్. రైట్. సో ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా ఉండేది. సో దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయి? ఇవి ఎప్పుడైనా రావచ్చు. అంటే మనం 30 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు కూడా ఎప్పటికైనా రావచ్చు సర్వైకల్ క్యాన్సర్ అనేది. దీంట్లో కామన్గా కనిపించేది తెల్లబట్ట ఎక్కువ కావడము, బ్లీడింగ్ అనేది కావడము. బ్లీడింగ్ అనేది ఏం చెప్పంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, నార్మల్గా రెగ్యులర్ బ్లీడింగ్ కాకుండా మధ్య మధ్యలో స్పాటింగ్ కావడము, చేయడము, ఇటువంటి లక్షణాలు. లేదు మూత్రం వెళ్ళడానికి కష్టం కావడము, లేదు సివియర్గా నడుము నొప్పి రావడము, ఇటువంటి అన్నీ కూడా మనం సర్వైకల్ క్యాన్సర్లో చూస్తుంటామండి. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. ఇది గర్భసంచి లోపల వస్తుంది. ఇది జనరల్గా ఏంటి అంటే మెనోపాజ్ దాటిన మహిళల్లో, అంటే నెలలు ఆగిపోయిన తర్వాత ఇది జనరల్గా వస్తుంది. కాబట్టి నెలలో ఒకసారి ఆగిపోయిన మహిళల్లో ఎప్పుడైనా కనుక బ్లీడింగ్ అనేది కనిపించినట్టయితే జనరల్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తాం. ఓకే. అలాగే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సర్జరీ అనగానే అందరూ కోతలనే అనుకుంటారు. సో క్యాన్సర్కి కోతల ద్వారా చేస్తారా, లేదంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఎలా సర్జరీ చేసిద్ది, ఇలా బోల్డ్ అని డౌట్లు ఉంటాయి. సో వీటి గురించి చెప్తారా సార్ మనకి? చెప్పాను కదా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంతకుముందు ఒక టైంలో ఎట్లా ఉండేది అంటే ఎంత పెద్ద కోత ఉంటే అంత పెద్ద ఆపరేషన్ అనేది. సో ఇప్పుడు అటువంటిది కాదు. ఎంత పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అయిందని అడిగేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అని చెప్పంటే ఎంత చిన్న కోత ఉంటే అంత పెద్ద ఆపరేషన్, అంత అలా అంటే లాప్రోస్కోపీ అంటారు. లాప్రోస్కోపీ అంటే ఏంటి? మనం ఇన్స్ట్రుమెంట్లని చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఒక 3 to 4 హోల్స్ లాగా చేసి దాంట్లో కెమెరా పంపించి కెమెరాలో చూస్తూ మనం ఆ ఇన్స్ట్రుమెంట్లు చేతితో పట్టుకొని ఆపరేట్ చేస్తాము. సో ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అంటే సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్స్, అదే అంటే చిన్న 3-4 రంధ్రాలు చేసి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని చెప్పంటే మనం రోబోటిక్ ఆర్మ్స్ని అటాచ్ చేస్తాం. సో ఈ రోబోటిక్స్ ఆర్మ్స్ని మనం సర్జనే కంట్రోల్ చేస్తూ ఆపరేషన్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మనం ఓపెన్ సర్జరీలో చూసిన దానికంటే లాప్రోస్కోపీలో చూసినట్టయితే 2 రెట్లు మ్యాగ్నిఫై అయి ఉంటుంది. సో 2 రెట్లు పెద్దగా కనిపిస్తుంటుంది. సో మనకు విజన్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇంకా క్లియర్గా చూడగలుగుతాం లాప్రోస్కోపీలో. బట్ ఏంటి అంటే దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని చెప్పంటే స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాన్ని మనకు కావాల్సిన విధంగా కావాల్సిన మూలల్లోకి తీసుకువెళ్ళలేము. సో దానివల్ల కొంత రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అదే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, వాటిని ఏమంటాం? రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే ఇట్ హాస్ 7 degrees ఆఫ్ మోషన్ అంటాం. అంటే ఏంటి? మన చెయ్యి ఏదైతే తిరుగుతుందో మన అదే విధంగా ఆల్ రౌండ్ మనకు ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ తిరుగుతాయి. సో తిరుగుతాయి కాబట్టి ఏంటి? మన చేత్తో ఎట్లయితే పట్టుకొని చేయగలుగుతామో అంత ప్రెసైజ్గా చేయగలుగుతాం. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి? లాప్రోస్కోపీలో 2 మ్యాగ్నిఫై అయి ఉంటుంది అంటాము. రోబోటిక్ సర్జరీలో 10 మ్యాగ్నిఫై అయి ఉంటుంది. సో చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతిదాన్ని సేవ్ చేసుకుంటూ మనం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. దానివల్ల మనకు తర్వాత కలిగేటువంటి దుష్పరిణామాలు తక్కువగా ఉంటాయి. బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సార్, ఇప్పుడు అన్ని రకాల కణుతుల్ని మనం క్యాన్సర్గా సస్పెక్ట్ చేయలేము అంటాం కదా. సో ఈ కణుతుల్ని మనం ముందుగా గుర్తించి అంటే ఇది హార్మ్ఫుల్, ఇది కాదు అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? అది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అన్నట్టు. అంటే ఏదైనా కూడా కణుతుల్లాగానే వస్తాయి. బెనైన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సర్ కానటువంటివి. ఇవి ఏంటి? అక్కడ వరకే పెరుగుతాయి కానీ చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి, వేరే ఎక్కడికి స్ప్రెడ్ కావనేవి. బట్ సరే, వేరే లక్షణాలతో మనం చెప్పడం కష్టం. అంటే ఫాస్ట్గా చాలా తొందరగా పెరుగుతున్న గడ్డలు కానీ లేదు పెరుగుతున్న. జగన్ గారు కాల్ చేశారు సార్ నల్గొండ నుంచి, ఒక మాట్లాడదాం. జగన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది, మా మిస్సెస్కి వచ్చింది, అందుకని అక్కడ అంతా మాట్లాడు. ఏదండి? వాళ్ళ మిస్సెస్కి లంగ్ క్యాన్సర్ వచ్చిందన్నారు.
రైట్ అండి. సో ఎలా వచ్చింది అనేది ఆయన డౌట్స్. రైట్ అండి. అంటే ఇంతకు ముందు మనం చెప్తున్నట్టుగా లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లోనే ఎక్కువగా చూస్తాం అనేది ఉంది. బట్ ఈ మధ్యకాలంలో లేడీస్లో లంగ్ క్యాన్సర్ చూడడం అనేది ఎక్కువగా ఉంది. ఇది స్మోకింగ్ వల్ల వచ్చేది. ఇవి అడినోకార్సినోమాస్ అంటున్నాం. ఇది స్మోకింగ్ వల్ల వచ్చేది కాదు. బట్ అయినా కూడా ఎందుకు వస్తుంది అని చెప్పంటే ప్రధానంగా 2 కారణాలు చెప్తాం. ఒకటి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే భర్త స్మోక్ చేస్తున్నట్లయితే ఆ స్మోక్ పీల్చడంతో భార్యకు రావచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటి అని చెప్పంటే పొల్యూషన్ అండి. అంటే ఏదైనా పొల్యూషన్ కావచ్చు, వెహికల్ పొల్యూషన్ కావచ్చు, లేదు అనుకుంటే ఒక్కసారి ఏమంటాం స్టవ్ దగ్గర ఉండేటువంటి ఆ గ్యాసెస్ రావడము, ఆ పీల్చడము, దీనివల్ల కూడా అవుతుందండి. సో ఇది మనం దీనివల్ల వచ్చింది అని చెప్పడం కొంచెం కష్టమే కానీ బట్ నాన్ స్మోకర్స్లో కూడా ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. దట్ ఈస్ ప్రధాన కారణం పొల్యూషన్. అంటే దీనికి చెప్పాలి అనుకుంటే ఢిల్లీలో 30-35 ఏళ్ళ వయసులో క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు అనుకుంటే వాళ్ళు రీసెర్చ్ చేసింది ఏంటి, జనరల్గా ఎటువంటి పొల్యూషన్ ఇటువంటి ఎఫెక్ట్స్ అయినా కూడా, స్మోకింగ్ అయినా కూడా స్టార్ట్ చేసిన తర్వాత 10-15 ఏళ్ళ తర్వాతనే దాని ఎఫెక్ట్లు కనపడతాయి అనేది ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో చూసినట్టయితే పుట్టిన బిడ్డ డే 1 నుంచి కూడా అదే గాలి పీలుస్తున్నాడు. సో వీళ్ళకి ఏమవుతుంది, 30-35 ఇయర్స్ వచ్చేసరికి క్యాన్సర్ల కింద మారుతుంది. ఇది మన చేతిలో లేనిది. కాబట్టి ఎందుకు వచ్చింది అనేది అంటే డెఫినెట్గా ఇందువల్ల వచ్చింది అని చెప్పడానికి రాదు కానీ మెజారిటీ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ పొల్యూషన్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. సురేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సురేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. మేడం ఇది మేము కెమోథెరపీ చేయిస్తున్నాము. ఓకే చెప్పండి, వింటున్నాము. కెమోథెరపీ చేయిస్తాం సార్. రైట్ అండి. కెమోథెరపీ ఎన్నిసార్లు చేయించాలి సార్? కీమోథెరపీ ఎన్నిసార్లు చేయించాలి అంటున్నారు. జనరల్గా కీమోథెరపీ ఏదైనా కూడా మనకు స్పెసిఫైడ్ సైకిల్స్ అనేవి ఉంటాయండి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కానీ ఆపరేషన్కి ముందు కానీ ఇచ్చినట్టయితే న్యూ అడ్జువెంట్ ఆర్ అడ్జువెంట్ కీమోథెరపీలు అంటాము. ఇది డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ని బట్టి, వాడే మందుల్ని బట్టి 6 నుంచి 8 సార్లు వరకు ఇవ్వచ్చు మనకు. సో జనరల్ స్టాండర్డ్ సైకిల్ 6 to 8 సైకిల్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటుందండి. కొంతమందిలో స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్లో కొంతమందిలో కొన్ని రకాల కీమోథెరపీస్ ఏంటి అంటే మనకు డోస్ లిమిటేషన్ లేకుండా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు యాజ్ లాంగ్ యాజ్ డిసీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ అంటారు. పర్టికులర్లీ వెన్ యూఆర్ యూజింగ్ టార్గెటెడ్ థెరపీస్ అయితే కనుక టార్గెటెడ్ థెరపీస్ ఇండికేషన్ ఏంటి, జబ్బు కంట్రోల్లో ఉన్నంత వరకు అదే ట్రీట్మెంట్ మీద కంటిన్యూ చేస్తూ ఉంటామండి. సో కీమోథెరపీ మనం ఎందుకు ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్నిసార్లు మనం కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. ప్రాబ్లమ్ని బట్టి ఎన్ని థెరపీస్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఓకే సార్, క్యాన్సర్ గురించి, అందులో వచ్చిన అధునాతన శస్త్రచికిత్సల గురించి, పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. రైట్, ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ వార్తలు ప్రసారం అవుతాయి. స్టే విత్ us.